వరంగల్ అభివృద్ధి పనులు జోరుగైతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్కు 300 కోట్ల ఇచ్చుడుతోని సిటీని చూడముచ్చటగా తయారు చేస్తున్నారు. మండుటెలలో కూడా పనులు జోరుగా నడుస్తున్నాయి. అయితే ఈ నెల 27న కేసీఆర్ వస్తుండడంతో అధికారులు దగ్గరుండి మరీ పనులు చేయిస్తున్నారు. వరంగల్ అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తుండటంతోటి పనులల్లో స్పీడ్ పెంచిర్రు. ఎండను కూడా లెక్క చేయకుండా ఆఫీసర్లు పనులు చేయిస్తున్నారు. కాజీపేట నుంచి హన్మకొండ దాకా సెంట్రల్ లైటింగ్ కోసం స్తంభాలేస్తున్నారు. కేయూ నుంచి పెద్దమ్మగడ్డ దాకా రోడ్డు పనులు చేస్తున్నారు. డివైడర్లు కట్టి మధ్యలో చెట్లు పెడుతున్నారు. గల్లీ రోడ్లను కూడా బాగు చేస్తున్నారు ఆఫీసర్లు. రోడ్లు బాగు చేసి డివైడర్లు గట్టుడుతోటి పట్నం రూపురేఖలు మారుతున్నాయంటున్నారు ఇక్కడున్నోళ్ళు. రోడ్డు పక్కన గోడల మీద గీసిన బొమ్మలు మంచిగున్నాయంటున్నారు. చెట్లు వెట్టుడుతోని కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు. వరంగల్ నగరంలోని అనేక ప్రాంతాలను సుందరీకరణలో భాగంగా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా గత 20 రోజులుగా వరంగల్ నగరంలో అనేక కూడల్లో మంచిగా నీట్గా అక్కడున్న గోడలకు సంబంధించి అనేక వాల్ పెయింటింగ్లు కానీ కళాఖండాలను ఆ యొక్క గోడలకు మరి వేయడం జరిగింది. ముఖ్యంగా డిఓ ఆఫీస్ అయితే మాత్రం అక్కడ పిల్లలకు సంబంధించింది. ప్రతి సందర్భంలో ఈ నగరాన్ని నీట్గా ఉంచాలని ఒక ఆలోచన కొద్దీ స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ నగరంగా ఈ నగరాన్ని చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో ఇక్కడున్న అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ దీన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఏకశిలా పార్క్ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ పార్కును ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనంగా మారుస్తామని చెప్పింది సర్కార్. అయితే ఇన్ని దినాలు పనులు వాయిదా పడుకుంటొచ్చినాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ వరంగల్కు వస్తుండటంతోని పనులు జోరుగా జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో ఉన్నటువంటి మొత్తం డివైడర్స్, అదేవిధంగా జంక్షన్స్, అదేవిధంగా వాల్ పెయింట్స్ తెలంగాణ ఈ నెల 27న జరిగేటువంటి సభకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వరంగల్ నగరానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ పట్టణాన్ని సుందరీకరణ చేసేటువంటి భాగంగా మరి జంక్షన్స్ అన్ని కూడా రకరకాల పూల చెట్లతోని బ్రహ్మాండంగా ఆధునీకరించడం, అదేవిధంగా ఏకశిలా పార్క్ దాన్ని దాదాపు ఒక 3 కోట్లతోని ఆ యొక్క అభివృద్ధి పనులు చాలా బ్రహ్మాండంగా హన్మకొండ పట్టణ ప్రజలకు కానీ వరంగల్ పట్టణ ప్రజలకు కానీ వీక్షించే విధంగా ఏకశిలా పార్క్ కూడా రెడీ అవుతుంది. వరంగల్ను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ 300 కోట్లు కేటాయించారని చెప్పిండ్రు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఈ నిధులతోని అన్ని సౌలతులు కల్పిస్తున్నామన్నాడు. హైదరాబాద్ తర్వాత ఓరుగల్లు జిల్లా 2వ స్థానంలో ఉంటదన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఓరుగల్లు నగరాన్ని అన్ని రంగులలో అన్ని హంగులతోని అభివృద్ధి చేయాలని చెప్పి బడ్జెట్ నుంచి నేరుగా 300 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో మరి ప్రత్యేకించి నగర అభివృద్ధి కోసం నగరంలో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కానీ కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ నగర ప్రజలకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి అనేక పార్కుల నిర్మాణం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మరి స్మృతివనం కూడా ఈరోజు జయశంకర్ గారి పేరు మీద చేయడం జరుగుతుంది. పనులల్లా స్పీడ్ పెంచుడుతోటి ఖుషి అవుతున్నారు జనం. గీతీర్లనే అన్ని పనులు పూర్తి చేయాలంటున్నారు.